భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఆలయ కమిటీ లేకుండానే నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. కరీంనగర్ జిల్లాకు తలమానికంగా ఉన్న రామ్లోరి వైపు ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడడం లేదు. అప్పుడు భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు మరో 4 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. గతంలో బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో జిల్లా మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ 2-3 సార్లు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఆలయంలో తీసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించేవారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించకపోవడం వల్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఆలయ పాలక వర్గాన్ని ఎందుకు నియమించలేదన్న సందేహం భక్తుల్లో కలుగుతుంది. ఇంకో 4 రోజులైతే బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ ఎప్పుడు నియమిస్తారని భక్తులు ఎదురు చూస్తున్నారు. గతంలో 2018లో పాలకవర్గ కమిటీ చైర్మన్ గా ఎక్కటి సంజీవరెడ్డి పనిచేశారు. 2020-2021లో రెనోవేషన్ కమిటీ చైర్మన్ గా ఎక్కటి మధుసూదన్ రెడ్డిని ప్రకటించారు. కోవిడ్ వల్ల బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా ఆలయ ప్రాంగణంలో జరిపించారు. 2019 నుండి 2024 వరకు అధికారుల పర్యవేక్షణలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ కమిటీ నియామకానికి దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆశావాహులు ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబును కలవడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ గానీ జిల్లా స్థాయి సమావేశం గానీ జరగకపోవడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం రోజుల క్రితం ఆర్డీఓ, ఏసీపీ పర్యవేక్షించి వెళ్లారు. కానీ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆర్ఎండ్బి, మిషన్ భగీరథ, హెల్త్ డిపార్ట్మెంట్ తో పాటు వివిధ శాఖలతో కోఆర్డినేషన్ మీటింగ్ ఇప్పటి వరకు లేకపోవడంతో అసలు ఏం జరుగుతుందన్న సందేహాలు భక్తుల్లో నెలకొన్నాయి. ప్రణవ్ బాబు ఇటీవల ఆలయ కమిటీ ఏర్పాటు చేయాలని కొండ సురేఖను కలిసి వినతి పత్రం అందించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉంటుంది. ప్రభుత్వం ఆలయ కమిటీని ఎందుకు నియమించడం లేదో అన్న సందేహం భక్తులకు కలుగుతుంది. కాబట్టి త్వరగా ఆలయ కమిటీని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.